సోమవంశ వివరణ మరియు పురూరవ కథ. ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మకు అత్రి అనే కుమారుడు ఉన్నాడు. చంద్రమ్మ అత్రి కుమారుడు. ఒకసారి చంద్రమ్మ రాజసూయ యాగం నిర్వహించి గొప్ప శక్తులను పొందింది. ఆ తర్వాత అతని శక్తులతో కన్నుమూసిన చంద్రమ్మ బృహస్పతి భార్య తారను అపహరించింది. అతని తాత బ్రహ్మ కూడా అతన్ని ఇంత ఘోరమైన నేరం చేయకుండా నిరోధించడానికి ప్రయత్నించాడు. కాని చంద్రమ్మ ఎవరి మాట వినలేదు. బృహస్పతితో అతని శత్రుత్వం కారణంగా రాక్షసుల గురువు శుక్రుడు కూడా చంద్రమ్మకు సహాయం చేస్తున్నాడు. ఆ సమయంలో బృహస్పతికి సహాయం చేయడానికి రుద్రుడు మాత్రమే ముందుకు వచ్చాడు. చంద్రమ్మ మరియు రుద్ర మధ్య భీకర యుద్ధం జరిగింది. దేవతలు బృహస్పతికి సహాయం చేయగా శుక్రుని కారణంగా రాక్షసులు చంద్రమ్మ వైపు నుండి పోరాడారు. త్వరలో యుద్ధం మొత్తం ప్రపంచాన్ని కలవరపరిచే యుద్ధం యొక్క నిష్పత్తిని ఊహించింది. చివరకు విష్ణువు యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వం వహించాడు మరియు బృహస్పతి తన భార్యను తిరిగి పొందడంలో సహాయం చేశాడు. అప్పటికి తారకు బిడ్డ పుట్టింది. ఆమె పరిస్థితిని చూసిన బృహస్పతి శిశువును గర్భస్రావం చేయమని తారను ప్రేరేపించాడు. తార కొన్ని పొదలు మధ్య శిశువుకు గర్భస్రావం చేసింది, కాని అది చనిపోలేదు. బదులుగా అతని తేజస్సు దేవతల తేజస్సును కూడా మందగించింది. శిశువు చాలా అందంగా ఉంది. బృహస్పతి మరియు చంద్రమ్మ ఇద్దరూ అతనిని అంగీకరించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ విషయం తేల్చడానికి బ్రహ్మ తారను బిడ్డ పితృత్వం గురించి అడిగాడు. సిగ్గుపడుతూనే ఆ బిడ్డకు చంద్రమ్మ తండ్రి అని తార వెల్లడించింది. అప్పుడు బ్రహ్మ తన బిడ్డను దత్తత తీసుకుని అతనికి బుద్ధుడు అని పేరు పెట్టాడు. అతను యుక్తవయస్సులో ఉన్నప్పుడు బుద్ధుడు ఇల్లా నుండి పురూరవుడిని ఉత్పత్తి చేశాడు. పురూరవుడు చాలా గొప్పవాడు మరియు అందమైనవాడు. ఒకప్పుడు ఊర్వశి అతనిని చూసి ఒక్కసారిగా ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆమె పురూరవుని వద్దకు చేరుకుంది. ఆమె అందం పురూరవుడిని కూడా మంత్రముగ్ధులను చేసింది. అతను తనతో ఉండమని దయ్యాన్ని అభ్యర్థించాడు. కాని ఊర్వశి తన 2 షరతులను అనుసరించడానికి అంగీకరిస్తే అతను తన పిల్లలలా ఉన్న 2 గొర్రెలను ఎప్పటికీ తన మంచం నుండి దూరం చేయనని మరియు కనిపించే కాంతిలో తన ముందు బట్టలు విప్పకూడదని ఊర్వశి షరతు విధించింది. పురూరవుడు 2 షరతులను అంగీకరించాడు. అప్పటి నుండి పురూరవుడు ఊర్వశితో కలిసి జీవించడం ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి 60,000 సంవత్సరాలు తమ శారీరక సాన్నిహిత్యాన్ని అనుభవించారు. వారి ప్రేమ ఎంతగా పెరిగిందంటే ఊర్వశి కూడా ఒకప్పుడు అనుభవించిన ఆ స్వర్గ సుఖాలను మరిచిపోయింది. కాని ఆమె లేకపోవడం వల్ల స్వర్గం కూడా నరకం కంటే భయంకరంగా కనిపించింది. ఎట్టకేలకు పరిస్థితిని తెలుసుకున్న విశ్వవాసుడు వారి పడకగదిలోని ఒక గొర్రెను దొంగిలించి ఉడాయించాడు. గొర్రెల అరుపులు విన్న ఊర్వశి ఆందోళనతో లేచి తన కొడుకును ఎవరు దొంగిలిస్తున్నారని కేకలు వేసింది. కాని నగ్నంగా కనిపిస్తాడేమోనన్న భయంతో పురూరవుడు నిద్రపోతున్నట్లు నటించాడు. గొడవ మరింత పెరగడంతో ఇక ఆగలేక దొంగ వెంట పరుగెత్తాడు. ఆ సమయంలోనే గంధర్వులు ఆ దృశ్యాన్నంతటినీ ప్రకాశింపజేస్తూ తీవ్రమైన మెరుపులను పుట్టించారు. తత్ఫలితంగా ఊర్వశి పురూరవుడిని నగ్నస్థితిలో చూసింది మరియు వెంటనే అతని రాజభవనాన్ని తన స్వర్గ నివాసానికి విడిచిపెట్టింది. ప్రస్తుతానికి ఆమె 2 షరతులు ఉల్లంఘించబడ్డాయి. ఊర్వశి విడిపోవడాన్ని పురూరవుడు సహించలేకపోయాడు. పిచ్చివాడిలా ఆ బేర్ కండిషన్లో అక్కడక్కడా తిరగడం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూ కురుక్షేత్రంలోని కమల సరోవరం వద్దకు చేరుకుని అక్కడ ఊర్వశిని మరో 4 దయ్యాలతో చూశాడు. ఊర్వశిని చూసి పురూరవుడు పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇతర దయ్యాల సమక్షంలో కూడా అతని ఇంద్రియ కోరికలను నియంత్రించడం అతనికి అసాధ్యం. కాని ఊర్వశి తనకు ఏదో సమస్య వస్తుందని, ఏడాది తర్వాత తన బిడ్డకు జన్మనిస్తుందని చెప్పి అతన్ని ఆపింది. ఒక రాత్రి అతనితో ఉంటానని కూడా ఆ సమయంలో వాగ్దానం చేసింది. 1 సంవత్సరం తర్వాత పురూరవరాజు మరోసారి ఊర్వశి తన కొడుకు ఆయును అప్పగించిన ప్రదేశానికి చేరుకున్నాడు.
ఆమె వాగ్దానం ప్రకారం ఆమె కూడా ఒక రాత్రి పురూరవుడితో ఉండి తరువాత కాలంలో మరో 5 కుమారులకు జన్మనిచ్చింది. తమ ప్రేమ కారణంగా గంధర్వులు తనకు వరం ఇవ్వాలని కోరుకున్నారని ఊర్వశి పురూరవుడికి తెలియజేసింది. పురూరవుడు ఊర్వశితో జీవితకాల ఐక్యతను కోరుకున్నాడు. గంధర్వులు ఆయనకు ఒక బలిపీఠాన్ని బహూకరించారు మరియు క్రమం తప్పకుండా యాగాలు నిర్వహించమని ఆదేశించారు. అప్పుడు అతని కోరికలన్నీ నెరవేరుతాయని గంధర్వులు పురూరవుడికి హామీ ఇచ్చారు. కాని రాజు పురూరవుడు ఆ బలిపీఠాన్ని అడవిలో వదిలి తన రాజధానికి తిరిగి వచ్చాడు. అర్ధరాత్రి అతను ఒక ట్రాన్స్ నుండి హఠాత్తుగా మేల్కొన్నాడు మరియు తన బలిపీఠాన్ని తిరిగి పొందేందుకు అడవికి వేగంగా వెళ్లాడు. అయితే అక్కడ బలిపీఠం లేదు, అది పీపల్ చెట్టుగా రూపాంతరం చెందింది. పురూరవ ఆ చెట్టును నరికి తన రాజధానికి తీసుకువచ్చాడు. అక్కడ వడ్రంగులు అరణిని, పురాతన భారతదేశంలో అగ్నిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఒక చెక్క పరికరం తయారు చేశారు. అప్పటి నుండి పురూరవుడు ఆ అరణి సహాయంతో నిత్య యాగాలు నిర్వహించి గంధర్వలోకానికి చేరుకున్నాడు. అక్కడ అతను ఊర్వశి నుండి విడిపోలేదు. ఈ సమాచారం వివిధ ఇంటర్నెట్ మూలాల నుండి సేకరించబడింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.